తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సాంప్రదాయబద్ధమైన స్వచ్ఛమైన ఆలివ్ స్వీట్స్ మీకోసం. మీ అందరి కోసం కూడా దేవుడి ఆశీర్వాదం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆర్టిస్ట్ రావినూతల సునీల్ గారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. కళారంగానికి చాలా ప్రాముఖ్యత ఇచ్చేటువంటి వ్యక్తి. నాటకాల రంగం నుంచి ఇప్పుడు సినిమాల్లో దాదాపు 40 వరకు ఆయన యాక్ట్ చేశారు. అలాగే చిన్న చిన్న స్కిట్స్ తోటి ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ సీఎం అయినటువంటి జగన్ గారి క్యారెక్టర్ని ఆయన యాజ్ ఇట్ ఈస్గా మాట్లాడుతూ ఆయన్ని ఆ క్యారెక్టర్ని చూపిస్తూ జనాల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు స్టూడియోలో. ఒకసారి మనం కూడా మాట్లాడేద్దాం. ఆయన రీల్స్ అన్నీ డైరెక్ట్గా లైవ్లో వినేద్దాం. నమస్తే అండి. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? నల్లగా ఉన్నా మేడం. నల్లగా ఉన్నారు, కనబడుతుంది. అదే మనం ఒప్పుకుంటే మంచిది కదా. అదే 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 అందుకే రాగానే మా వాళ్ళకి చెప్పారు కదా, లైట్ కొంచెం నా మీద ఎక్కువ పెట్టండి. ఈ మధ్య సినిమా షూటింగ్ నా రిమ్యూనరేషన్ కంటే లైటింగ్ ఖర్చు ఎక్కువ అవుతుందని ఆపుతున్నారు మేడం. ఏంటి మేడం ఈ అన్యాయం? అసలు ప్రొడ్యూసర్స్ లైటింగ్ ఖర్చు కూడా నాదేనా మేడం బాధ్యత? కాదు, మీరు రాగానే లైట్లు ఎక్కువ నా మీద ఫోకస్ చేయండి, కొంచెం ఎక్కువ పెట్టండి అంటే నాకు అర్థం కాల. ఇదే ప్రాబ్లం మేడం. ఇప్పుడు అర్థం అవుతుంది. అదే మేడం, సమస్య అంతా అక్కడే వస్తుంది. అంటే సరిగా మీకైతే ఎదురుగా ఉన్నారు కూడా సరిపోయింది, మా ప్రేక్షకులకు కనపడదు. అవును, కరెక్ట్, కనబడతారులేండి. లైట్లు ఎక్కువ పెట్టారు మీరు చెప్పినందుకు. అదే మేడం, నాకు కూడా. రైట్. ఒకసారి అంటే మీరు కళారంగానికి అసలు ఎలా వచ్చారు? నాన్నగారు అమ్మగారు కూడా కళారంగానికి చెందిన వ్యక్తులని విన్నాను. అవును మేడం. బట్ డీటెయిల్డ్ గా చెప్పండి, ఏ ఊరు అసలు, అది కూడా చెప్పండి. మా నాన్న ఆదిశేషయ్య గారు, మా అమ్మ పేరు సుభాషిణి. ఇద్దరు నెల్లూరు మా ఊరు. సో అక్కడి నుంచి వాళ్ళిద్దరు కళారంగంలో స్టార్ట్ అవడం, డ్రామా అండ్ సాంఘిక నాటకాల్లోంచి ముందుగా పనిచేస్తూ చాలా నాటకాలు వేశారు. ఇక వాళ్ళకి ఒక 3 సంతానం. ఓకే. శివాజీ, సుమన్, సునీల్. నా పేరు సునీల్. అన్ని అసలే మేము శివభక్తులని, శివుని పూజిస్తాం. అయితే నాన్నగారు శివాజీ అన్న గారు, ఆయన కూడా ఆర్టిస్ట్. ఆయన కూడా నాన్నగారితో చేసేవాళ్ళు, మేము చేసేవాళ్ళం. మధ్యలో సుమన్ అన్న అని చెప్పేసి ఆయన మాత్రం జాబ్ చూసుకున్నారు. ఆ జాబ్కి వెళ్తూ ఇంకా ఆయన పని ఆయన, ఇంక మీ ఇద్దరం ఇట్లా వెళ్తుండే. అనుకోకుండా ఇంకా ఆయనకి కొంచెం హెల్త్ ఇష్యూ అవ్వడం, మా పెద్ద బ్రదర్కి. ఆ తర్వాత ఆయన కాలం చేశారు. తర్వాత మా నాన్నగారు కూడా కాలం చేశారు. ఇంకా అక్కడి నుంచి నేను కూడా ఇది ఇన్బిల్ట్ గా ఉంది కాబట్టి, అంటే చిన్నప్పటి నుంచి మనం నాన్నగారు అమ్మగారు ఏం చేస్తుంటారు మన ఇళ్లలో జనరల్ గా ఫాలో అవుతుంటాం. అయితే వాళ్ళిద్దరికి సగం అబ్బింది. నాకేంటంటే పూర్తిగా వాళ్ళతో చిన్నోడు కాబట్టి తిరగడం వల్ల ఇంకా బాగా ఆకట్టుకునింది అనమాట. ఇంకా అక్కడి నుంచి వాళ్ళతో పాటు తిరుగుతా చేస్తా వాళ్ళిద్దరూ చనిపోయిన తర్వాత మా అమ్మగారు నాకు మంచి సపోర్ట్. ఇప్పుడు డైలాగ్స్ కానీ, యాక్టింగ్ కానీ, ఒక పాట కానీ ఏదైనా కూడా మా అమ్మగారే నాకు ఒక గురువుగా నేర్పించి నన్ను ఈ రంగానికి బాగా తరిపించేశారు. ఆ తర్వాత ఇంక రావడం, ముందు చదువుకుంటూ చిన్న కాలేజీ స్కూల్స్లో అక్కడ ఇక్కడ డైలాగులు చెప్తూ చిన్న డైలాగులు. తర్వాత కాలేజీ, నాది పీజీ అయిపోయింది, ఎంబీఏ చేశారా? ఎంబీఏ అయిపోయింది. సూపర్. అసలు కళారంగంలో ఉండి కూడా ఎంబీఏ చేయటం అంటే అది అంత ఈజీ కాదండి. నాన్నగారు చనిపోయేటప్పుడు ఒక మాట అన్నారండి మా నాన్నగారు, మనకి ఎన్ని ఇబ్బందులైనా ఎంత ఏది జరిగినా కూడా ఒక శక్తివంతంగా మలిచేటువంటిది ఒకే ఒక్కటి ఆయుధం, చదువు. కరెక్ట్. అది దొంగలు కూడా దోచని సుత్తది చదువు అనేది. ఆ చదువు నేను పెద్ద ర్యాంక్ స్టూడెంట్ ఏం కాదు, మంది కూడా వెనక బెంచి అట్లా పుస్తకాలు చింపే బ్యాచ్ అనమాట. కానీ చదువు సంస్కారం నేర్పింది. ఆ సంస్కారమే ఈ రోజు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి డైరెక్టర్స్, ప్రొడ్యూసర్లు ఈ రోజు 3 పూట్ల అన్నం పెడుతున్నారు. దానికి దోహదపడింది అనమాట. అక్కడి నుంచి మా ప్రస్థానం స్టార్ట్ అయింది కళారంగంలో. సూపర్. అసలు సో మొత్తానికి మీరు మాత్రం ఫేమస్ అయింది ఏంటంటే మీ చిన్న రీల్స్ తోటే ఫేమస్ అయ్యారు. అది కూడా జగన్ గారి క్యారెక్టర్ ఇమిటేట్ చేస్తూ అయ్యారు. అవును మేడం. ఒకసారి మా కోసం ఇమిటేట్ చేయండి. అయితే నేను ఒక్కటి చెప్పదలుచుకున్నాను ఏంటంటే, ఇది కేవలం తన ఆర్టిస్ట్ అని చెప్పి చెప్పటము, అలాగే సేమ్ టైము ఇమిటేషన్ ఎలా ఉంది అని చూపించే ఉద్దేశమే తప్పించి ఇందులో ఎవరిని కించపరచాలని కానీ, లేకపోతే ఎవరిని దూషించాలని కానీ, లేదు వేరే ఏదైనా వాళ్ళ మీద సెటైర్లు వేయాలని ఆ ఉద్దేశం అయితే మాకెవ్వరికీ లేదు. సుమన్ టీవీకి అసలే లేదు. దయచేసి అర్థం చేసుకోండి. కేవలం తనలో ఉన్నటువంటి ఆర్టిస్ట్ని గుర్తించి తన ఏ అయితే స్కిట్స్ చేస్తున్నాడో, లేకపోతే ఏవైతే రీల్స్ చేస్తున్నాడో తన టాలెంట్ని గుర్తించి అది మాత్రమే బయట చెప్పదలుచుకున్నాను తప్పించి వేరే ఏ ఉద్దేశం లేదు. దయచేసి అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ. సేమ్ మేడం గారు అదే చెప్పారు, నేను కూడా అదే చెప్తున్నాను. ఒక ఆర్టిస్ట్గా అవకాశం వచ్చింది, ఆర్టిస్ట్గానే మేము ముందుకెళ్తున్నాం. పని ఎవరిచ్చినా పని చేసుకుంటూ ముందుకెళ్తాం. ఇది తప్ప మాకు వేరే పని లేదు. సో పోదాం. జగన్ గారి పాత్ర చేసే ముందు ఫస్ట్ నేను నేర్చుకున్న వాయిస్ చంద్రబాబు గారిని. మేము
ఓకే. కాలేజీ డేస్లో అంటే మిమిక్రీలు కూడా వచ్చేది మీకు? వచ్చు. అందరి మిమిక్రీ ఆర్టిస్ట్ కాదు, కాదు కానీ జస్ట్ వచ్చు. అది ఏదో ఆ గుడిలో మెల్లగా వచ్చేసింది. అయితే 6th క్లాస్, దీనికి ఒక చరిత్ర ఉంది. 6వ తరగతిలో మా చంద్ర మిస్ అని మా మేడం గారు ఎల్ఏ మీటింగ్లో, అరే అరే రావణతలా రారా ఒక డైలాగ్ చెప్పరా అనేది. అదే మామూలుగా డైలాగ్ చెప్పేవాడిని. అయితే మేము ఒక ఈవెంట్కి తీసుకెళ్లారనమాట మా నాన్నగారు. అక్కడ ఒక ఆర్టిస్ట్ అక్కడ మిమిక్రీ చేస్తుండు. అది మనకు తెలియదు. అది మిమిక్రీ అంటే ఏందో మనకు తెలియదు. అప్పుడు చిన్నోళ్ళం కదా. మా నాన్నగారు చెప్పారు, వాయిస్ని ఇంకోరు అనుకరించడం అన్న, అది ఇమిటేట్ చేస్తుంటారు. అది మా నాన్నగారు కొంచెం నాలెడ్జ్ బాగుంటుంది ఆయనకి. అందులో ఆర్టిస్ట్ కదండి ఆయన. ఆర్టిస్ట్ కదా, వాళ్ళు పట్టేస్తారు అనమాట. మా నాన్నగారు అన్నిటి దగ్గర తిరిగేవాడు అనమాట. అక్కడ ఆ క్లాప్స్ కొట్టే విధానాన్ని నాకు బాగా నచ్చింది. ఆ జనాలు, ఇదేదో మనం చేస్తే మనకు కొడతారు కదా జనాలు, అక్కడ మనకి ఇది ఒకటి తగిలింది అనమాట. ఆ తర్వాత అక్కడి నుంచి అనుకోకుండా చంద్రబాబు సారు ఆ ఊరికి రావడం జరిగింది, నెల్లూరుకి. అక్కడ మేము చూసాం ఆయన్ని ఫస్ట్ టైం ఆయన చూసాం. ఆయన వచ్చిన విధానం, అక్కడ ఉండే అందరూ రెస్పెక్ట్, ఒక సీఎం ఆయన అనుకరించారు. ఏ తమ్ముళ్ళు మీరందరూ బాగుండాలి, మీకోసం నేను వచ్చాను అని మాట్లాడుతున్నారు అన్నమాట బాబు గారు మాట్లాడుతుంటే అది మేము చూసి, అప్పుడు మా చంద్రబాబు అరే రాఘనాథ్లో మన బాబు గారు వచ్చారు కదా, చంద్రబాబు గారు, ఆయన వాయిస్ చేస్తాను, ఆయన ఇమిటేట్ చేయడం మొదలుపెట్టా 5వ తరగతి. అలా స్టార్ట్ అయింది. అలా చంద్రబాబు గారు స్టార్ట్ అయ్యింది 6th క్లాస్లో. ఆ వాయిస్ చదువుకుంటూ అప్పుడప్పుడు ఎల్ఏ మీటింగ్లలో చేస్తూ డిగ్రీకి టచ్ అయింది అనమాట. డిగ్రీకి టీచర్స్ డే జరిగింది, డిగ్రీ ఫస్ట్ ఇయర్లో. అప్పుడు ఏంటంటే మామూలుగా మా మదర్ ఏంటంటే సాంగ్స్ పడుతుంది, జానపదాలు, సింగర్ అన్నారు కదా, సింగరు. పూలకోక కట్టుకొని పూలారా నేం పోతే, పూలకోక కట్టుకొని పూలారా నేం పోతే, తోటలోని చిన్నవాడు కుంగుబట్టి లాగాడే, ఏం పిల్లోడా ఎగదిగా చూస్తావో, ఏం పిల్లోడా ఎగదిగా చూస్తావో. ఇలాంటి జానపద పాటలు పాడేవాళ్ళు. ఇప్పటికీ పాడతారండి? 100% పాడతారు, కానీ రిటైర్ అయిపోయారు. సో అక్కడ ఈ పాటలు పాడుతూ ఉంటే డిగ్రీలో, అప్పుడు ఈ మిమిక్రీ చేసా. అప్పుడు దాకా మా టీచర్కి కూడా తెలియదు. ఇదే మాదిరిగా చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. ఏ తమ్ముడు ఏంటండి ఇది పద్ధతి కాదు, ఇదే మాదిరిగా ముందుకెళ్ళాలి, జయ జన్మభూమి వెళ్ళొస్తాను. సూపర్. అసలు మీరు చూడకుండా వింటే మటుకు అసలు చంద్రబాబు గారి వాయిస్ విన్నట్టు. అదంతా పరమశివుడు దయ మేడం. నిజంగా మాకు ప్రాక్టీసే వచ్చిందండి ఇది, అంటే లేదు మేడం, రెగ్యులర్ గా చేయటం వల్ల లేదు మేడం, అది వచ్చేసింది. నేను ఎప్పుడు ప్రాక్టీస్ చేయలేదు మేడం. ప్రాక్టీస్ అది అంత లేదు మేడం. ఎందుకో అది అట్లా వచ్చేసింది, ఆ వాయిస్లు అట్లా వచ్చేసింది మేడం. అలాగే మేము డ్రామా చేశారు, మాయిల్ ఫకీర్, మీకు ఎస్వి రంగారావు గారు తెలుసుంటారు. ఆయన మాయిల్ ఫకీర్గా ఒక సినిమా చేశారు అన్నమాట. ఆ సినిమా పాత్ర మా నాన్నగారు చేసేవాళ్ళు. ఆ పాత్ర డ్రామాలో మాయిల్ ఫకీర్. ఆ మాయిల్ ఫకీర్ పాత్ర మా నాన్నగారు వేస్తున్నప్పుడు మేము కూడా చూస్తూ ఉండేది, మేము చేసేవాళ్ళం దాన్ని చిన్నగా. ఇది కాలేజ్ చేసి అక్కడ ఇక్కడ. మా అమ్మ అదే నాటకం, బాలనాగమ్మ నాటకంలో మా అమ్మగారు కూడా పులిరాజు. అదే నాటకంలో మాయిల్ ఫకీరు విత్ మా అమ్మ మదరు పులిరాజు అనమాట. ఇద్దరు పోటీగా స్టేజ్ మీద వేస్తూ ఉండేది అది ఆ నాటకం. ఆ తర్వాత మేము దాన్ని వేసాం. ఏ కఫాలి హకండ జోల ప్రజోల కలల ద్రమిష్టిని, మచ్చమస్కీష్క భక్షిని, దుమ్ కల్లా జుమ్ మాతు ప్రయాణి హచనంద స్వరూపిణి. మాతా సెలవిచ్చిన ప్రకారం గండ బెరండ పక్షులు చంపి ఆ నెత్తట్లో 1000 సార్లు స్నానాలు చేసి వస్తుంది కదూ. ఈ పకిరికి చావు లేదు, పకిరు అమరుడైపోయాడు. ఏం పలకవేం నగో, ఈ నాటకం చెప్పేవాళ్ళు అనమాట. సూపర్. సో దాన్ని మేము వేసాం. అక్కడి నుంచి ఈ డ్రామా ప్రస్థానం, సాంఘిక కార్యకలాపాలు ఇక్కడి నుంచి ఇట్లా స్టార్ట్ అయింది. అదే నాటకంలో మా అమ్మగారు పులిరాజు. ఆమె పాత్ర ఏంటంటే, ఆ ఊర్లో ఒక పులి చంపేస్తూ ఉంటుంది అందరినీ. ఆ రాజ్యానికి రాజు ఈమె. ఆ పులిని చంపే వీరుడు ఒక్కడైనా లేడా అనే రాజ్యంలో చింతిస్తూ ఈమె ఒక పద్యం పడుతుంది అనమాట. ఇంత వైశాల్య సంపద నొసుగుతున్నా నాదు రాజంబులో, పులిని చంపగల్గు వీరుడొక్కడైనా లేని వింత ఏమి, పాడుబడిపోయనా ఏమి భరత భూమి. ఈ పద్యం బాగా గుర్తుందండి ఇప్పటికి కూడా. ఇప్పుడు వేయట్లేదు, లేవు కదండి. నిజమైన కళాకారులు లేరు, తొడబొడ్డు చూపించి డబ్బులు సంపాదిస్తున్నారు. కానీ ఒక నిజమైన ఒక కళారంగం అనేది ఎట్లుంటుందంటే, నిద్రపోతున్న జాతిని మేల్కొల్పేటువంటి శక్తి సామర్థ్యం ఎవరికైనా ఉందంటే బికాజ్ ఓన్లీ కళారంగానికి ఉంది. ఈరోజు ఎంతమంది కళాకారులు, మీరు కళాకారుని అయితే నాలో ఉన్న కళాకారుని గుర్తించగలరు, నేను కళాకారుని అయితే మిమ్మల్ని కళాకారునిగా గుర్తించగలను.
కానీ గుర్తించడానికి ఇప్పుడు టైమే లేదే. అందువల్లే ఆ మాలాంటి నాటకాలు కూడా తగ్గాయి కదండి, అది నేను అంటున్నా. పోయింది, అదే అంటున్నా, ఆ అసలు లేవు నాటకం కదా. పోయింది. ఎక్కడన్నా మీ చేతిలో ఒకటి అరా ఇప్పుడు ఎప్పుడన్నా. మీ చేతిలోకే వచ్చేసింది, అవును. సెల్ ఫోన్ లోకే Correct, వీడియో correct, వచ్చింది. correct. మరి ఇంకెక్కడ ఉంటాయి నాటకాలు? సినిమా మీద పడ్డారు. అప్పట్లోనే సూత్రధారు సినిమాలో ఏ సినిమా? ఆర్టిస్ట్ సూత్రధారులు రమ్యకృష్ణ గారు, భానుచంద్ర గారు, నాగేశ్వరరావు గారు, మురళీమోహన్ గారు, కె విశ్వనాథ్ గారు చేసినటువంటి సినిమా. అందులో మా అమ్మ నాన్నగారు ఇద్దరు వచ్చారనమాట అందులో ఉన్నారా? చేయడానికి. చేశారు. ఆ. అక్కడ పరిస్థితులు, అక్కడ విధానం నచ్చక మా అమ్మోళ్ళు వచ్చేసారంట వెనక్కి. అక్కడ మేము మిల్తింగ్ కాలేము, మనం ఉండలేము అని. సో అట్లా అప్పుడు సినిమా రంగం అనే విధానం అంత తెలియదు అనమాట. అదేలేండి, నాటకాలే పెద్దవి. అప్పటికి నాటకాలు ఉన్నాయి, ఈ మూవీ అప్పటికి ఉన్నాయి. నాటకాలు వేస్తున్నారు, నాటకాలు వేస్తున్నారు, సాంఘిక నాటకాలు వేస్తున్నారు. మీకు అక్షరాస్యత తెలుసు కదా, అక్షరాస్యత. విలేజ్ లో చదువు లేని వాళ్ళకి చదువు చెప్పారు. అక్షరాస్యత. అక్షరాస్యత. ఆ నాటకాలు కూడా మా అమ్మ వాళ్ళు వేసారు. విలేజ్ లో చదువు లేని వాళ్ళు ఉంటారు కదా, అవి Illiteracy అంట. వాళ్ళు వేసారనమాట. అలాంటి నాటకాలు కూడా ఎక్కడ నిరక్షరాస్యత, అక్షరాస్యత. నిరక్షరాస్యత. నెల్లూరు పక్కన దొత్తలూరు, నర్రవాడ, సీతారాంపురం అని ఆ ఏరియాలలో చాలా బ్యాక్వర్డ్ అనమాట. కనీసం చదువు చాలా తక్కువ. అలాంటి విధానంలో కూడా వీళ్ళు పోయి నాటకాలు వేసి అక్కడ కొంచెం అవేర్నెస్ కలిగించేవాళ్ళు అనమాట. గ్రేట్. అసలు మంచి, అంటే ఎడ్యుకేషన్ మీద అవేర్నెస్ కలిపి. మా నాన్నగారు ఎప్పుడు ఒకటే చెప్పేవాళ్ళు, చదువు చాలా ఇంపార్టెంట్. అది మాకే కాదు, సమాజంలో అందరికీ చాలా మందికి చెప్పేవాడు, చదువు ఇంపార్టెంట్, చదువే నిన్ను తీర్చిదిద్దుతుంది, నిజం అది. చదువే నిన్ను మనిషిగా మారుస్తుంది, డబ్బు అధికారం ఇవన్నీ కాదు, చదువు నిన్ను ప్రశ్నించడానికి కూడా లేపుతుంది చదువు. సో ఇవన్నీ విధానాల వల్ల మాకు అవన్నీ చెప్పి ఈ రంగంలోకి దింపి, తర్వాత వాళ్ళు అట్లా వెళ్ళిపోయి అట్లా నాటకాలు వేస్తా ఉన్నారు. వాళ్ళు ఇంకా అట్ట సినిమా తర్వాత బాగా పుంజుకున్నది. నాటకాలు ఆగిపోయిన తర్వాత ఇవన్నీ బ్యాక్ అయిపోయిన తర్వాత సినిమా పుంజుకునింది. ఆ తర్వాత సోషల్ మీడియా ఇవన్నీ వీటి వల్ల బాగా వచ్చేసేసి అందరూ నాటకాలు అవన్నీ మర్చిపోయి ఇప్పుడు సినిమా అనే ఒక పెద్ద సంస్థ అయిపోయింది. అది ఇప్పుడు ప్రతి ఒక్కరు సినిమా కోసం వచ్చేసారు. మీరు కూడా చేశారు కదా, మూవీస్లో ఎన్ని చేశారండి? చేసాం, ఒక 40 పిక్చర్ల పైన చేశాను. వాటి ద్వారా నేను 3 పూట్ల తిన్నాను. నాకంటూ ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది సినిమా పట్ల. సినిమా అంటే ఎలా ఉంటుంది, సినిమాలో మనం ఏ విధంగా పనిచేయాలి. రీసెంట్గా సాయి కుమార్ గారితో చేశాను, సుమన్ గారు, సుహాసిని మేడం గారు, తరుణ్ భాస్కర్ గారు, అభినవ్ గోమటం గారు, సంతోష్ శోభన్ గారు, ఆలీ సార్ గారు, కయ్యం గారు, తచ్చేస్ బుద్ధి గారు, ఇంకా చాలా మందితో చేసుకుంటూ వచ్చాను. వాళ్ళ యొక్క అనుభవాలు, పెద్దవాళ్ళ సూచనలు అవన్నీ నేర్చుకుంటూ ఈ ఫర్దర్గా ఇప్పుడు 3 సినిమాలు రిలీజ్కి ఉన్నాయి. అవునా? తర్వాత ఒక 2-3 మూవీస్ ప్రాసెస్లో ఉన్నాం. ఇప్పుడు ఇంకా చేస్తున్నాం. అక్కడి నుంచి మనం ఈ ప్రస్థానం ఆ నాటకాలు అయిపోయిన తర్వాత సినిమా. అప్పుడు నాది ఎంబీఏ చదివేటప్పుడే నాకు బాగా సినిమాల మీద మక్కువ. భయంకరంగా సినిమాలు చూసేవాడిని. మా కాలేజీ అటు సైడ్ ఉంటే సినిమా థియేటర్ పక్కనే. కాలేజ్ ఎగ్గొట్టి సినిమాకి వెళ్ళిపోయేవాళ్ళు. 8 నుంచి 2:30 దాకా మా క్లాసు. ఆ తర్వాత పోయేటోండి సినిమాకి. పర్లేదు, దానికి ఎగ్గొట్టి చదువుకి ఇంపార్టెన్స్ ఇచ్చారులే. చదువు నేను మళ్ళీ చెప్పాను కదా, ర్యాంక్ స్టూడెంట్ కాదు. అదే పర్లేదు, ఏదైనా కూడా మినిమం నాలెడ్జ్ కావాలంటే చదవాలి కదా. చదవాలి. అది చదివారు, చదివాం. చాలు. సో అది చేస్తూ ఇది చూసి ఆ తర్వాత మనం కూడా సినిమా ఆర్టిస్ట్ అవ్వాలనే ఆలోచన బాగా బలంగా కుదిరింది మేడం. అదేలేండి. ఆ తర్వాత మనకున్నటువంటి మా మదర్ నా ఆసక్తిని గుర్తించి నాకు కూడా ఎంకరేజ్మెంట్ చేసింది. ఆమె ఎంత విధానం అంటే, మా ఫాదర్ చనిపోయినప్పటికీ కూడా, మా బ్రదర్ చనిపోయినప్పటికీ కూడా మేమంతా ఈదుకు వచ్చేసాం. మాకు ఏదో పొలం బుట్ట ఉంటే అవన్నీ కూడా కొంచెం కరిగిపోయి వాళ్ళిద్దరు చనిపోవడం పెద్ద ఇబ్బంది అయిపోయేసి రోడ్డుకు వచ్చేసేసి, ఆ తర్వాత నేను ఎంబీఏ చదివేటప్పుడు కండక్టర్గా పనిచేశాను నెల్లూరు కోమేట సర్వీస్లో. అది కూడా మెయిన్ బస్ కండక్టర్, అంటే సిటీలో తిరుగుతుంటాయి కోమేట సర్వీస్ అని. సిటీ బస్సులు ఉంటాయి కోమేట సర్వీస్ అని. డైరెక్ట్గా పనిచేయలేదు కోమేట సర్వీస్లో. మనీ అని చెప్పేసి నేను ఈరోజు ఈ స్థాయిలో అంటే ఇక్కడ దాకా రాగలిగానంటే ఆ మనీ అనే అతను చనిపోయాడు. అతను చనిపోయాడు. ఆ మనీ అన్న ఏంటంటే ఈవెంట్ ఒకటి ఆర్గనైజ్ చేస్తున్నారు, సుధీర్ అని చెప్పి ఒక ఆయన నెల్లూరులో. మా మదర్కి చెప్పా, అమ్మ ఇట్లా మనీ అన్నగారు ఇట్లా కండక్ట్ చేస్తారు కదా, ఆయన నన్ను ఏరే ఈవెంట్కి పరిచయం చేస్తా అన్నాడు, ఇట్లా పోవచ్చా అది ఇది అంటే, అరే అతను ఎవరు ఏందో మనకు తెలియదు, మళ్ళీ నిన్ను తప్పిపోతావేమో, నువ్వు అట్లా చేస్తే ఎట్లా, ఇట్లా చేస్తే అట్లా, నేను తప్పిపోతానేమా, ఏం బలేవాడు నువ్వా ఊరికా అన్నాడు. లేదురా అంటే ఆయన కొంచెం డ్రింక్ చేస్తాడు. మేము చిన్నవాళ్ళం కదా, మాకు అంత ఊగలేదు, అంత సిటీ అంత తిరిగి అంత తెలియదు, సిటీలో పుట్టాం కూడా. ఏదైతే అవుతుందని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన నేరే తీసుకుపోయి ఆయనకి పరిచయం చేశాడు. అక్కడికి పోయేతలకే ఈ మాత్రం పెద్ద స్టూడియో, ఆయన అటు ఛాంబర్ వేసుకున్నట్టు ఆయన విధానం కూర్చొని, ఇక ఆడోళ్ళు మగోళ్ళు అరే ఈ అమ్మ ఇదంతా జనాలు అదంతా చూసి నాలో తెలియని ఒక ఆనందం వచ్చేసింది. అరే ఒక మనిషి ఎప్పుడు కూడా మనం
వేరే విధంగా ఆలోచించకూడదు, చచ్చిపోయే మూమెంట్లో కూడా పాజిటివ్గా ఆలోచిద్దాం అనే ఆలోచన వచ్చింది నాకు. అక్కడ ఆ మనీ ఏదో ఒకటి చేస్తుంది అనుకున్నాం, కానీ ఆ మనీ అన్న నన్ను అంత పెద్ద క్రూలోకి తీసుకెళ్ళి పరిచయం చేశాడు. నన్ను నెల్లూరు టౌన్ హాల్లో ఈవెంట్ ఇచ్చాం. వాళ్ళ ద్వారా సుధీర్ అనే ఆయన ద్వారా ఈ మనీ అన్న పరిచయం చేస్తే టౌన్ హాల్లో షో ఇచ్చారు. అక్కడ చాలామంది పరిచయం అయ్యారు నాకు. నన్ను అప్పుడు ఇంకా కాస్త మంది ఇంకా ఎంకరేజ్మెంట్ చేసి నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్ళారు. చాలా స్టేజీలు ఎక్కేశారు. అక్కడ మా మదరు, అరే మీకు ఎన్నో నాటకాలు వేస్తే కానీ మాకు ఆ టౌన్ హాల్లో ఆ స్టేజ్ దొరకలేదురా, మీకు ఎన్నో నాటకాలు వేసాం కానీ నీకు మంచి స్టేజ్ దొరికిందిరా, నీకు ఆ దేవుడు ఆశీర్వాదం ఉందిరా, నీకు పరమశివుడు నాన్నగారు ఆశీస్సులు ఉన్నాయిరా అని చెప్పి అక్కడి నుంచి స్టార్ట్ చేసి అక్కడక్కడ ఈవెంట్లు అవి చేస్తూ ఉండేవాడిని. తర్వాత మనీ అన్నతో డబ్బులు ఉండేది లేదు, కాలేజీ ఫీజు అవి ఎగ్జామ్ ఫీజులు అవి కట్టడానికి. అప్పుడు ఈయనేమంటాడంటే, అరే బాబు నాతో రా చేసుకో, నీకు ఎంతో కొంత ఇస్తాను, ఎగ్జామ్ ఫీజులు అవి కట్టుకో అని చెప్పాడు అనమాట. అక్కడి నుంచి ఆయనతో స్టార్ట్ అయ్యాం. 8:30 నుంచి 2:30 దాకా కాలేజీ, 3:30 నుంచి 6:30 దాకా మోహన్ కేఫ్ అని చెప్పేసి విఆర్సీ సెంటర్, మోహన్ కేఫ్ అని ఉంటుంది విఆర్సీ సెంటర్ కిందనే ఉంటాడు, బస్ స్టాప్ కిందనే. ఆయన దగ్గర పనిచేసేవాడిని. మా కాలేజీ వాళ్ళు వస్తేనే వాళ్ళకి టీ కప్పులు అంత ఇచ్చేవాడిని. అక్కడ ఆయన అంతా 200, 150 అటు ఇచ్చేవాడు. అక్కడి నుంచి పని చేస్తూ ఈయన దగ్గరికి 7:30 నుంచి 11 గంటల దాకా ఆయనతో తిరిగేవాడిని. బస్ స్టాప్లో కొనుక్కునేటోడిని. ఖాళీ ఉన్న టైంలో కాలేజీకి పోతూ మళ్ళీ ఈవెంట్లు అవి చేస్తునేవాడిని. హరిబాబు గారు అని చెప్పేసి ఆయన, మురళి గారు అని చెప్పి ఇంకొక ఆయన, అట్లా సిరాజ్ గారు అని చెప్పి ఇలాంటి వాళ్ళతో వెళ్ళి పని చేసుకుంటూ వాళ్ళు ఏదైనా పావలా రూపాయి ఇస్తే జోలు పెట్టుకొని డబ్బులు డిమాండ్ చేసేవాడిని కాదు. మళ్ళీ పిలుస్తారు పిలవలేని. నా ఆర్థిక ఇబ్బంది బాగాలేదు. వీళ్ళు ఇద్దరు చనిపోయారు కదా, మా నాన్నకి ఇద్దరు భార్యలు, మళ్ళీ అక్క చెల్లెళ్ళే ఇద్దరిని చేసుకున్నాడు. ఇద్దరు అక్క చెల్లెళ్ళు అవ్వడం వల్ల ఇద్దరు హ్యాపీ, ఇద్దరు చాలా అన్యూన్యంగా ఉంటారు. నిజానికి చెప్పాలంటే మమ్మల్ని పెద్దావిడ కన్నా చిన్నావిడే మమ్మల్ని పెంచింది. చిన్నావిడ పిల్లలు లేరు, సో ఆవిడకి ఎప్పుడు రుణపడి ఉండాలి. ఆమె మమ్మల్ని చాలా వరకు సొంత పిల్లలాగా మాకు అన్ని చేసి మమ్మల్ని ఏదో చేసి తాగి తీసుకొచ్చి అక్కడ చేసుకుంటూ వీళ్ళని పెంచి పోషిస్తూ డ్రామాలు చేస్తూ ఆ తర్వాత ఇదంతా. ఇది మీరు ఏ స్కిట్స్ లేకపోతే ఏ రీల్స్తో అయితే ఫేమస్ అయ్యారో దానికి ఒక ప్రస్థానం ఉందన్నారు కదా, ఎందుకు మళ్ళీ ఇందులోకి వచ్చారు? నాటకాలు అయిపోయింది, మళ్ళీ సినిమాల్లోకి వచ్చారు. సినిమాల నుంచి మళ్ళీ ఇందులోకి ఎట్లా వచ్చారు? నటుడు ఎక్కడికైనా పోతాడు, అంతేనా? ఎక్కడికైనా పోతాడా? కళారంగానికి అంతు లేదు. అదొక సముద్ర గర్భంలోకి వెళ్ళేది ఒక కళాకారుడు మాత్రం. ఏ రాజకీయ నాయకుడు కూడా పోలేడు, ఒక కళాకారుడికే ఉంటది ఎక్కడికి పోవాలన్నా. రాజకీయ నాయకుల వాయిస్ ఎందుకు ఇమిటేట్ చేస్తున్నారు? ఎవరైనా వచ్చింది అంతేనా? అది వచ్చింది చేసాము దాంట్లో. ఓన్లీ చంద్రబాబు గారిది, జగన్ గారిదేనా, ఇంకెవరైనా చేస్తారా? ఆ రెండు పేరు వచ్చినాయి, ఒకసారి జగన్ గారి. ఓకే, అదే దానికోసం వస్తున్నా. ఈ విధానం అంతా చెప్పదలుచుకునింది దానికాడికి రావడానికి. అయితే ఇక్కడి నుంచి మా విధానం అంతా స్టార్ట్ అయ్యి అక్కడ అన్ని కష్టాలు పడుతూ ఈ సినిమా రంగంలోకి ఎంట్రీ అయితే మా మదరు ఇక్కడ నాకున్న స్ట్రగుల్కి, మా మదర్ గురించి చెప్పాలి ఇక్కడ. ఇవన్నీ చేస్తూ ముందుకు వస్తుంటే మా మదరు, మా నాన్నగారు చనిపోయిన పింఛన్ డబ్బులు అవి నాకు ఇచ్చేది. పింఛన్ డబ్బులు ఇచ్చు నన్ను ఎందుకమ్మా కొంచెం మీరు కూడా ఉంచుకోండి, నాకు ఇక్కడ పర్లేదు అనేవాడిని. పర్లేదు నువ్వు ఉంచుకో, కొంచెం ముందుకెళ్ళేదానికి అవకాశం బాగుంటుంది, ఖర్చులకి ఏదైనా ఉంటాయేమో, నీకు అవకాశాలు దొరకకపోతే ఏదో ఒకటి తింటాం ఉండాలి కదా అని చెప్పి ఆ డబ్బులు ఇచ్చి ఎంకరేజ్ చేసింది. అది ఆవిడ గొప్పతనం చెప్పదామని. అక్కడి నుంచి ఆమె తీసుకుంటూ విధానం తర్వాత ఇక్కడుండే కష్టాలన్నీ తట్టుకోలేక ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకున్నా. ఆ వెళ్ళిపోదాం అనుకునే టైంలో మా రవికాంత్ శర్మ సార్ అని చెప్పి ఎంబీఏలో లెక్చరర్, ఆయన నన్ను ఒక మాట అన్నాడు. ఇక్కడ ఆగిపోవాల్సి వచ్చింది ఒకటే దెబ్బకి ఆయన అన్న మాటకి. అయితే ఇక్కడ ఆగిపోయి ఎన్ని కష్టాలైనా సరే అవి ఏముందలే, మనకేం పెద్ద విషయం కాదులే, మనం పడిన దానికంటే మా నాన్న చనిపోయిన దానికంటే ఇదేం పెద్ద విషయమా అనుకొని ఫర్దర్గా ముందుకు పోతూ ఉంటే ఇందిరానగర్లో గుడిసుండేది. నేను ఒక ఫ్రెండ్ కేబీఆర్ పార్కులో నా విధానం స్టార్ట్ అయింది అనమాట. కేబీఆర్లో అక్కడ నేను ఈ గెరికిలో పనుకోవటం, బసవతారకం హాస్పిటల్ దగ్గర క్యూలో నిలబడుకొని భోజనం చేయడం ఇవన్నీ జరిగినాయి. ఆ కేబీఆర్ పార్కులో రామారావు రెడ్డి అని చెప్పేసి ఆయన నాకు ఆశ్రయించాడు. కొంచెం ఆయన మాట్లాడడం ఆయన చేసేవాడు. అక్కడికి కొంత పరిచయం వచ్చిన తర్వాత రూమ్లో తీసుకెళ్ళి పెట్టుకున్నారు కొంతమంది స్నేహితులు నన్ను. అక్కడ నేను చేస్తున్న ఈ డైలాగులు మిమిక్రీ నచ్చి అందులో ఒకడు తాగుతున్నాడు, డ్రింక్ చేస్తున్నాడు. నాకు డ్రింక్ అలవాట్లేదు, స్మోక్ డ్రింక్ ఇవన్నీ తిరగడం మనకు ఆయన అలవాట్లేదు. వాడు తాగుతున్నాను అని చెప్పేసి నేరుగా ఎదురుగా బిల్డింగ్ 3 అంతస్తుల బిల్డింగ్ ఉంటే ఆ గుడిసెలోకి వచ్చాను. ఆ గుడిసెలోకి వచ్చి 800 రెంట్ ఆ గుడికి. అప్పుడు చెలో సినిమా అని చెప్పేసి 2017లో అందులో సెలెక్ట్ అయినా అనమాట. ఏదో ఒక చిన్న పాత్ర ఇచ్చారు వాళ్ళు, ఏదో ఆడ కోటిలో వాళ్ళు ఏదో ₹1 రూపాయలు ఇస్తే ఆ సినిమాకి వెళ్ళి వస్తుండేది. మేము వర్షం వస్తే బాత్రూంలో పడుకున్నాం చాలా రోజులు. అవన్నీ పడి ఒకరోజు తినక ఒకరోజు ఉంటూ. ఇదంతా ఎందుకు చెప్తానంటే ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే తెలుసుకుంటారని.
అవన్నీ పడి 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 భోజనం ఒక పూట చేస్తే 2 పూటలే. చాలా కష్టాలు పడ్డా. అసలు నిజంగా నా ఎన్నుంటూ పరమశివుడు నా మీద ఉన్నాడుగా, నా మీద జాలి చూపించాడు ఆయన నిజంగా. ఇవన్నీ పడుతూ ముందుకు వస్తున్న టైంలో, సినిమాలు చేస్తున్న టైంలో ఒక్కసారిగా ఈ జగనన్న పాత్ర వచ్చింది. వేరే ఆయన ద్వారా వచ్చి, శరత్ గారు అని చెప్పి ఆయన వచ్చి, ఇట్లా పాత్ర ఉందండి చేస్తారా మీరు, జగనన్న పాత్ర చేస్తారా, ఏ పాత్ర ఏందండి, మీరు డబ్బులు ఇస్తారా అని అడిగి, డబ్బులు ఇస్తామండి ఎందుకేమో, పదా చేసేద్దాం. దాని యొక్క పరిణామం నాకు తెలియదు. అదేలే ఒక క్యారెక్టర్ పరిణామం, దాని పరిధి, అది ఎంత దూరం వెళ్తుంది, దాని దాని ఇంపాక్ట్ ఇంపాక్ట్ ఏంటి అనేది మనకు తెలియదు. అసలు ఏదైనా ఒక పాత్ర, క్యారెక్టర్ వచ్చినప్పుడు మనం చేసుకుంటూ ముందుకెళ్ళాలి. తద్వారా వచ్చిన 4 రూపాయలు 10 రూపాయలు తీసుకొని తింటూ మన జీవన ఉపాధిని పెట్టుకుంటూ ముందుకెళ్ళాలి. ఇదే మన కాన్సెప్ట్, ఇదే ఉంటుంది ఆబ్వియస్లీ. అప్పుడు ఈ పాత్ర నాకు వచ్చింది అనమాట ఆయన ద్వారా. చేసేస్తారన్న 2023 డిసెంబర్ 25 అనుకుంటా. అది ఆ టైంలో ఆయన ఎండింగ్ లో అది కూడా అయ్యగారు అని చెప్పేసి ఒక సినిమాలో చేశారు. అయ్యగారు అనే సినిమా డైరెక్టర్ గారికి జగన్ అంటే చాలా ఇష్టం. మాకు జగన్ అంటే అభిమానం చాలా. ఆయన వాయిస్ అంత క్లోజ్ గా తీసుకోవడానికి కారణం ఏంటంటే ఆయన అంటే అభిమానం. ఆ సినిమాలో మిలాఖాతులు మలాఖాతులు అని చెప్పి ఒక డైలాగ్ చెప్పించారు అనమాట. ఆయన కొంచెం ఫన్ ఉంటుంది. ఆ డైలాగు ఆ డైరెక్టర్ ద్వారా వేరే ఆయన శరత్ గారు ఆయన చూడటం, ఆయన నా కాడికి వచ్చి నన్ను అడిగాడు, నాతో వర్క్ చేస్తారా, మీకు కొంచెం అమౌంట్ ఇస్తాను అన్నాడు. పాత్ర ఇది స్టార్ట్ అయ్యాం. ఒక 4 స్కిట్లో 6 స్కిట్లు చేసామండి ఆ జగనన్న పాత్ర. అందరికీ నమస్కారం. ఇవాళ అవ్వ తాతలైతేమి, అక్క చెల్లెమ్మలైతేమి, మీ అందరికీ కూడా ఈ అన్న వస్తున్నాడని ఈ సభాముఖంగా తెలియజేస్తూ వెళ్ళొస్తానక్క, వెళ్ళొస్తా చెల్లి, వెళ్ళొస్తా, ఈ పాత్ర చేయడం జరిగిందండి. ఈ డైలాగ్ అక్కడ చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆయన ఆ 6 స్కిట్లు తీసుకున్నాడు. బహిర్భూమి అని చెప్పేసి నోయల్ గారి హీరో నెల్లూరులో రీసెంట్గా రిలీజ్ అయింది. బహిర్భూమి టైటిల్. ఆ సినిమాలో నాకు హీరోకి ఫ్రెండ్ రోల్ ఇచ్చారు, ప్రవీణ్ గారు అని చెప్పి కెమెరామెన్. ఆయన నాకు బాగా తెలుసు. చిత్రం ఎక్స్ అని ఒక సినిమా చేశారు. షూట్కి వెళ్ళాను. వెళ్ళే తలకి ఈ 6-7 స్కిట్లు వైరల్ అయిపోయింది, భయంకరంగా వైరల్ అయిపోయింది. వేరే వాళ్ళు వచ్చి నాకు, అన్న నువ్వు జగన్ స్కిట్ చేసావా, స్కిట్లు ఏం చేయలేదే, లేదన్నా నీది ఒకటి ఏదో షార్ట్ ఒకటి వచ్చింది, చేసా. అప్పుడు చూసుకున్నాను నేను అవి. అప్పటికే వైరల్ అయిపోయినాయి. వైరల్ అయిపోయి ఆయన ఇటు చూశాడు, ఏంటన్నా జగన్ స్కిట్ చేసావా అన్నాడు. చేశానన్నా, ఆర్టిస్ట్ని బాగా చేశాను. అరే నీ అమ్మ కడుపు మాడ, అదేదో బాగా చేశానని చెప్పొచ్చు కదరా, గుండెల్లో ఉనిగిపోయినాయి కదరా, అదేదో బాగా చెప్పొచ్చుగా, అప్రిషియేట్ చేయొచ్చుగా అన్న, బాగా చేసావన్నా. అంటే నాకు వచ్చిన అప్రిషియేషన్ ఏంటంటే, చాలామంది కూడా చేస్తారు కానీ నువ్వు కొంచెం దగ్గరగా చేసేవాళ్ళు, అది చాలా హ్యాపీ అనిపించింది. కళాకారుడిగా ఒక మనిషిని ఎంత అభిమానించి ఆ మనిషి యొక్క పాత్రని అంత దగ్గరగా చేయగలిగామనే ఆ ఆత్మసంతృప్తి అంటారు కదా, పాత్రకి న్యాయం చేయగలిగామని, అది హ్యాపీ అనిపించింది మేడం. ఇప్పుడు ఒక పూట కాదు 3 పూటలు అన్నం తింటున్నాం. జగనన్న పుణ్యం అని ఆయన క్యారెక్టర్ చెప్పుకొని ఆ పాత్రకి చేసుకుంటూ 3 పూటలు అన్నం తింటున్నాం. ఎన్ని చేశారు ఇప్పటి వరకు స్టార్ట్స్? 2000 దాకా చేస్తుంటాం. 2000 చేసాం 1 year లో. ఇంకా ఎక్కువే చేసాం. అవి రిలీజ్ కాల. లోకేష్ బాబు గారు కూడా మాట్లాడారు. ఏమన్నారు? తెల్ల షర్ట్ వేసుకుని ఒక తమ్ముడు జగన్ మాదిరిగా భలే చేశాడు, ఆయనలాగే అసలు యాజ్ టీజ్ దగ్గరగా చేశాడు, నాకు చాలా అనిపించింది అతను చూస్తుంటే అని షర్మిల గారు మాట్లాడారు. తెల్ల షర్ట్ వేసుకుని ఒక అబ్బాయి చాలా, అంటే తెల్ల షర్టే కనిపించింది వాళ్ళకి, మొహం కనపడలా, మొహం కూడా కనిపించిందని చెప్పొచ్చు. నేను అందుకే మేడం బాగా ఫేమస్ అయ్యి, బాగా వైరల్ అయ్యి, ఫేమస్ అయ్యి, గ్రూపుల్లో తిరిగినాయి, లేకపోతే అందరూ ఎక్కువ అన్నది చెప్పండి. అన్ని అంటే ఏ షార్ట్ అది బాగాలేదని చెప్తాం, ప్రతిదీ కూడా బాగుంది. ప్రతిదీ కూడా 11 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు. హైయెస్ట్ పోయింది ఎంత? అది 50 పోయినట్టుంది. 50 చెప్పండి ఒకసారి. ఇద్దరు, నేను నా స్టెండ్ పోతుంటాను అనమాట. ఆయన పోతుంటే ఒక ఆవిడ నీళ్ళు ఇస్తుంది అనమాట ఎండలో. అమ్మా దాహంగా ఉంది తల్లి, ఒక చెంబుడు నీళ్ళు తల్లి అన్నప్పుడు ఈడు వస్తాడు, అన్న ఒక్క నిమిషం ఉన్నాను, ఆడిపోయి ఇటు వస్తాడు, అన్న వాళ్ళు మన కులం కాదన్నా అంటాడు. ఆ స్కిట్ ఆ డైరెక్టర్ రైటర్ రాసింది. అమ్మా ఎండాకాలం వస్తూ ఉంది, ఈ నీళ్లు వృధా చేయకండి, మన బిడ్డల కోసం వాడండి, మీ భర్త కోసం వాడండి, నా కోసం త్యాగం చేయొద్దు అని చెప్పి అడబెట్టేసి వెళ్ళిపోతాడు. ఇలాంటివి చాలా అతను నిజంగా అతను నా చేత ఒక అద్భుతాన్ని చేయించాడు. అయితే నేను ఎప్పుడు ఎవరు రాసిచ్చేవాళ్ళు? మీరు రాసుకున్నాడు, వాళ్ళే రాసిచ్చినవి? నాకేం తెలీదు.
నా కారుకు వస్తారు, ఎక్కించుకోబోతారు, మళ్ళీ ఆడ వదిలేసి వెళ్ళిపోతారు, పాలు ₹10 ఇచ్చేసి వెళ్ళిపోతారు. వాళ్ళు దీని వెనకాల ఉన్న ఏంటి అనేది మనకి ఇంతవరకు ఆ క్యాండిడేట్ ఎవరో తెలియదు మనకి. సో చేస్తున్నాం, పోతున్నాం ముందుకి, పని చేసాం, డబ్బులు ఇచ్చాం, ఎవరు వచ్చినా పని చేసుకుంటూ ముందుకు వెళ్తాం. ఇట్లా చెప్పండి బాగా ఫేమస్ అయినాయా. అన్నా 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 నువ్వు సీఎం కాదంటనా? నేనుగా సీఎం కాకపోతే ఇంకెవర్రా? నువ్వు అతి సంపన్నుడు అంటన్నా, అది అందరికీ తెలిసిందేగా. ఇలాంటిది ఒకటి. ఇప్పుడు రీసెంట్గా ఒకటి చేసాము. ఏంట్రా ఏమో ఈ లోకేష్ బాబు గారు ఏమో ఆ రెడ్ బుక్ ఒకటి పట్టుకుని తిరుగుతూ ఉన్నాడు. ఈసారి మనం బ్లూ బుక్ పెట్టుకుందాంరా, వీళ్ళ పేర్లన్నీ రాసుకుందాం అంటాడు. ఒక చిన్న సెటరికల్ స్కిట్స్ అనమాట. అలా చేసుకుంటూ. కానీ అన్నిట్లో నాకైతే ఇందాక చెల్లెమ్మ అక్క అన్నది దగ్గర కనిపిస్తుంది వాయిస్. ఇక మీరు ఆ స్కిట్లు చూసారంటే ఆల్మోస్ట్ లోపలికి వెళ్ళిపోతారు. స్కిట్స్ చూస్తే మీకు ఇంకా ఇంకా కనపడదు. ఇంకా మీరు అడిక్ట్ అయిపోదురు. మీకున్న ఆ గ్యాప్ అంటే మీకున్నటువంటి ఆ బిజీకి మీరు అట్లా తొంగి చూసినట్లేదు ఈ మధ్యలో. కొంచెం తొంగి చూడాల్సింది మేడం. కొత్తగా మమ్మల్ని కూడా ఎంకరేజ్మెంట్ చేయండి మేడం. అందుకే కదండి పిలిచింది. మీరు మరి కొట్టారు అయితే అవి అట్లా తీసుకొచ్చి. సరే, అవి చేసినవి కాకుండా ఏదైనా 2 డైలాగులు చెప్పండి ఆయనవి. ఇదే మాదిరిగా కూడా చాలా సంతోషంగా ఉంది. ఏంటయ్యా ఏంటి అలా చూస్తారా? ఇక్కడ ఎవరు భయపడే వాళ్ళు లేరు. ఇదే మాదిరిగా ముందుకెళ్తాం. ఏంటండి ఇది? ఏంటిది? ఏంటండి ఇది? ఇది పద్ధతి కాదు. అసెంబ్లీలో ఇలాగైనా మాట్లాడతారా అండి? తొక్కి పారు దొప్పుతాం. ఏంటండి ఇది? ఇద్దరిది. వీళ్ళిద్దరూ రావడం నా అదృష్టం. అది ఇద్దరే భలే వచ్చినాయి మీకు. సీఎం పాత సీఎం సీఎంలు వాయిస్లు. వాళ్ళని చేయడం ఏముంది, రాజులనే చేస్తే అయిపోయా. వాళ్ళిద్దరూ రాజులే, మన రాష్ట్రానికి రాజులు. ఇద్దరు రాజులే. ఈ రోజు ఇద్దరు 2 కళ్ళు లాంటి వాళ్ళు నాకు కూడి పెడుతున్నారు. ఏడకు పోయినా రెస్పెక్ట్ వస్తుంది, ఏడకు పోయినా మంచి గుర్తింపు వస్తుంది. ₹1,000 చెవులు పెడుతున్నారు. తర్వాత మన మొహం చూస్తే అరే జగన్ అని వచ్చారా. ఇలాగే అంటారా? మన తాడేపల్లి గూడెం పోయా, కర్ణం గారి వీధి సినిమా ఒకటి సినిమా చేస్తున్నాం. ఆ తాడేపల్లి గూడెం పోతే వాళ్ళందరూ కాలేజీ పిల్లలు, ఆ కాలేజీ ఇంటర్ వాళ్ళు వీళ్ళు వచ్చేసేసి అరే మా కాలేజీకి జగన్ వచ్చారా వాళ్ళు చెప్పుకోవడం. జగన్ గారు వచ్చేసినట్టు చేశారేమో. అయితే మన కాలేజీకి జగన్ వచ్చారా, అరే అమ్మప్పుడే చూడారా అయినా అని వాళ్ళ ఆనందం. అవన్నీ అసలు మేము చూస్తుంటే నేనేందంటే తాడేపల్లి గూడెంకి జస్ట్ ఇప్పుడు మేము చేస్తున్న కర్ణం గారి వీధి అనే సినిమా ఏంటంటే చదువుకు సంబంధించింది. ఒక విలేజ్లో తండ్రి ఫెయిల్ అయినా తల్లి ఫెయిల్ అయినా మనల్ని నిలబెట్టేది చదువే. ఫస్ట్ చెప్పాను కదా. ఈ సినిమా కూడా సేమ్ అలాగే ఉంటుంది. ప్రిన్సిపల్ గారికి చెప్పా, మేడం చదువు గురించి మన సినిమా మన పిల్లలకి చాలా జాగ్రత్తగా చూపించాలి, ఉపయోగపడుతుంది, ప్రమోషన్ కోసం చేస్తున్నాం మేడం అని చెప్పి చెప్పంగానే ఆమె వెంటనే యాక్సెప్ట్ చేసి అయ్యో భలేవారే మీరు రండి అని చెప్పింది. వెంటనే ఈ టీచర్స్ ఉంటారు కదా, లెక్చరర్స్ వాళ్ళు, సార్ మీరు జగన్ కదా, అక్కడి నుంచి రెస్పెక్ట్ మారిపోయింది. మా కాలేజీకి జగన్ అని వచ్చారు సార్, మీరు రావడం మా అదృష్టం. ఇప్పుడు ఆ కాలేజీకి వెళ్ళి పిల్లలతో మాట్లాడండి ఒకసారి, జగన్ గారి లాగా మాట్లాడండి ఒకసారి మా దగ్గర. అమ్మా ఒకటే చెప్పదలుచుకున్నాం, మీ అందరూ కూడా రేపటి భవిష్యత్తులో చక్కగా చదువుకొని ఈ మావయ్యకి మంచి పేరు తెస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ఆ దేవుడి ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. వెళ్ళొస్తానమ్మా, వెళ్ళొస్తాను. సూపర్. పిల్లలు ఎంత తీసుకున్నారో తెలుసా అండి, ఎన్ని కోట్ల రూపాయలు, ఎంత ఏముంటే ఎలా అండి. ఒక కళాకారుడిగా నేను తప్పు చేశానో ఒప్పు చేశానో పక్కన పెడితే నిజంగా ఈరోజు ఏ ఊరికి పోయినా ప్రతి ఒక్క చిన్న పిల్లోడండి, టైర్ ఆట ఆడుకునే వాళ్ళు కూడా జగన్ ఆడు కూడా టైర్ పట్టుకుని పోతా, ఇటు నడుపుకుంటూ పోతా జగన్న ఊరిని. ఈ పిల్లలకు కూడా తెలిసిపోయిందా జగన్ గారు ఇంత లోతుకి వెళ్ళారా, ఆ పాత్ర ఇంత దూరం తీసుకెళ్ళిందా నాకు ఆశ్చర్యం వేసిందండి. ఎక్కడ మారుమూల గ్రామాలు అయ్యి యాడ బాగా బ్యాక్ వెళ్ళాం. అంత హ్యాపీ అనిపించిందండి ఆ పాత్ర నేను చేయడం. నా పూర్వజన్మ సుకృతం, మా నాన్నగారు ఆ పరమశివుడు ఆశీర్వాదం. నిజంగా అసలు ఏంటండి ఇది, ఆ పాత్ర ఒక అద్భుతం. అసలు నిజంగా మిమ్మల్ని కలుసుకోవడం కూడా అద్భుతం. చరిత్ర కూడా కంటిన్యూ చేస్తారా ఈ క్యారెక్టర్? పాత్ర ఇప్పుడు అవకాశం ఉన్నంత వరకు చేస్తాం. అంటే మనకి వాళ్ళు మనల్ని తీసుకున్నంత అవకాశం ఉన్నంత వరకు చేస్తూనే ఉంటాం అని. ఇంకా అంటే ఆకలి కేకలు అనేవి ఇంకా పోలా. పాత్ర చేస్తున్నప్పటికీ కూడా పాత్ర నడుస్తుంది, చేస్తున్నాము. అయినా కొంచెం
ఉండడానికి నీడ లేకపోవడం, కొంచెం ఆర్థికంగా కూడా వెనక ఉన్నాం. ఇంకా అంత ఏమీ లేదు, ఆర్థికంగా వెనక పట్టుబట్టి జరుగుతూనే ఉంది. ఇంకా పోన్లేండి, ఏదో ఒక రోజు పేరైతే బ్రేక్ వస్తుందిలే. పేరైతే హ్యాపీ అండి, పేరు వచ్చింది, బెస్ట్, అందరూ పిలిచి అన్నం పెడుతున్నారు. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. మీరు ఇలాగే కంటిన్యూ చేయండి, ఇంకా మీకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.